ఇది IC 800, ఇది IC 800. ఈ ఐసీకి వోల్టేజ్లు ఎలా వెళ్ళినాయో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్లస్ 1.8 volts _1 ప్లస్ 1.8 volts ప్లస్ 1.8 volts, ఇది 3.3 volts UOC. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఆ వోల్టేజ్ ఇక్కడికి వచ్చింది, ప్లస్ 1.8 volts V2 అని ఉంది, ఇది ఒక వోల్టేజ్. ఇక్కడ 3.3 volts UOC అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా UOC దాని నుంచి వోల్టేజ్ వచ్చింది. అసలు ఈ 1.8 volts 1.2 volts, ఈ 1.2 volts ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, 3.3 volts UOC నుంచి ఇక్కడ వోల్టేజ్ వచ్చి ట్రాన్సిస్టర్ ద్వారా 1.8 voltsగా 1.8 voltsగా మారి బయటకు వచ్చింది. ఇక్కడ మనకు రెండు రకాల వోల్టేజ్లు ఉన్నాయి, ఇవి మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ B5 నుంచి ఇక్కడ రెగ్యులేటింగ్ జరిగి ఈ వోల్టేజ్ ఒకటి అవుట్పుట్ వోల్టేజ్ వచ్చింది. ఇక్కడ మన ట్యూనింగ్ పర్పస్ కోసం ఉపయోగించారు. ఇవి ఇక్కడ చూడండి, L200, L201, L202 ఈ రెగ్యులేటర్ల దగ్గర వచ్చింది ఉపయోగించారు. ఇది L202, ఇది L200, ఇది L202, ఇది L200. ఇదొక కాయలు, ఇదొక కాయలు, ఇదొక కాయలు, అంటే ఇది కాయలు, ఇదొక కాయలు, ఇదొక కాయలు. ఈ రెగ్యులేటర్ ద్వారా ఇక్కడ ఉపయోగించాడు. ఈ రెగ్యులేటర్ మనకు ఎలా వచ్చిందో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూడండి 3.3 voltsకి ఎలా మారిందో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 3.3 volts సప్లై జనరల్గా మనకు టీవీలో ఎక్కువగా ఈ సర్క్యూట్స్ ఉపయోగిస్తారు. ఇది PNP ట్రాన్సిస్టర్, కింద NPN ట్రాన్సిస్టర్. ఈ PNP ట్రాన్సిస్టర్ ఎమిటర్కి మనం వోల్టేజ్ ఇచ్చినప్పుడు బేస్ గ్రౌండ్ చేస్తే అప్పుడు మనకి అవుట్పుట్ వోల్టేజ్ బయటకు వస్తుంది. అంటే బేస్కి నెగిటివ్ వోల్టేజ్ ఇస్తే అవుట్పుట్ వోల్టేజ్ బయటకు వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ రెండు షార్ట్ అవటం వలన, అంటే ఈ ట్రాన్సిస్టర్ కలెక్టర్ టెంపరేచర్ షార్ట్ అవుతుంది. ఎలా? ఇప్పుడు దీనికి పాజిటివ్ వోల్టేజ్ వస్తే అప్పుడు ఇక్కడున్న వోల్టేజ్ అవుట్పుట్ ఇటు బయటకు వచ్చి రెగ్యులేటింగ్ జరిగి 1.8 volts వస్తుంది. కాబట్టి 1.8 volts రావట్లేదంటే ఫస్ట్ ఈ ట్రాన్సిస్టర్కి వస్తుందా రావట్లేదు చూడాలి, తర్వాత ఈ అవుట్పుట్ ఉందో లేదో చూడాలి. అలా రావడానికి కారణం ఇక్కడ చూడండి, DEC DIG అన్నాడు. ఇది ఈ వోల్టేజ్ వస్తేనే ఈ ట్రాన్సిస్టర్కి వస్తే అప్పుడు ఇది పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. ఇది కూడా చూడండి ఎక్కడి నుంచి వచ్చింది, DEC DIG మైక్రో ప్రాసెసర్ ఐసి నుంచే U100 నుంచే వచ్చింది. ఈ ఐసి నుండి DEC DIG అనే వోల్టేజ్ మనకి ఎప్పుడు కూడా మన రెగ్యులేటర్ చూసేటప్పుడు ఇక్కడున్న వోల్టేజ్ ఇటు రావాలంటే ఈ ట్రాన్సిస్టర్ బేస్ వోల్టేజ్ రావాలి. ఇది ఎక్కడి నుంచి వస్తుందని ఏ పేరు ఉపయోగించాడో ఆ పేరు, ఇక్కడ పేర్లు రకరకాలుగా మారవచ్చు. కాబట్టి మనం మెయిన్ ఇంపార్టెంట్ చూడాల్సింది, ఒక PNP ట్రాన్సిస్టర్ ఉపయోగించినప్పుడు ఎమిటర్కి వోల్టేజ్ ఇస్తే బేస్కి నెగటివ్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు కలెక్టర్ నుండి అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ వోల్టేజ్ వస్తేనే అప్పుడు మనకు అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం చూడాలి, ఇది ఐసి మన Q802, ఇది చూద్దాం ఇప్పుడు మనం. ఇప్పుడు ఈ రెగ్యులేటర్ కూడా అదే విధంగా పనిచేస్తుంది. 3.3 volts UOC నుండి ఈ ట్రాన్సిస్టర్ ఎమిటర్కి వచ్చి PNP ట్రాన్సిస్టర్ కాబట్టి కలెక్టర్ నుండి అవుట్పుట్ వస్తుంది బేస్కి నెగిటివ్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు. అంటే ఈ రెండు మనకు వోల్టేజ్లు రావటం వల్ల ఈ అవుట్పుట్ వోల్టేజ్లు వస్తాయి. ఇక్కడ చూడండి Q802, 804 PNP ట్రాన్సిస్టర్లు, ఇవి ఈ రెండు అవి. ఇది చూడండి Q804, Q804, Q802, ఇది Q802. ఇవి ఇట్లా రాశాడు కదా, ఇట్లా ఇచ్చి చుట్టూతో అట్లా ఇచ్చాడు, ఇవి ఇచ్చాడు మనకి. అంటే ఈ 4 కాంపోనెంట్లు ఇవి, ఈ 4 కాంపోనెంట్లు ఇవి, ఈ కింద నా ట్రాన్సిస్టర్ నెంబర్ ఇది Q802, Q802, ఇవి PNP ట్రాన్సిస్టర్లు. ఏంటి ఇక్కడ మనం ఎమిటర్ దగ్గర ఏమో 3.3 volts, కలెక్టర్ దగ్గర 1.8 volts ఉంటుంది అనమాట. ఈ కలెక్టర్ దగ్గర 1.8 volts ఈ వోల్టేజ్ ఉంటుంది. మనం ఈ ప్రకారం చూడాలి. ఇప్పుడు మరి మిగిలిన రెండు ట్రాన్సిస్టర్లు బ్యాక్ సైడ్ ఉన్నాయి చూద్దరు కానీ, ఈ రెండు ట్రాన్సిస్టర్లు అంతా Q802, 805, ఈ రెండు కూడా బోర్డుకి బ్యాక్ సైడ్ ఉన్నాయి, బ్యాక్ సైడ్ చూద్దరు కానీ. ఇదిగోండి Q803, Q805, ఈ రెండు ట్రాన్సిస్టర్లేమో మనకి బేసిక్ వోల్టేజ్ వచ్చినప్పుడే అవతల మనం చూసినటువంటి ట్రాన్సిస్టర్ నుండి అవుట్పుట్ వోల్టేజ్లు వస్తాయి అని అర్థం. వీటికి ఎలా వస్తుందో కూడా ఇప్పుడు మనం ఇక్కడ ట్యూనర్కి B5 వోల్టేజ్, అలాగే ఇక్కడ RFICకి కూడా B5 వోల్టేజ్ వచ్చింది. B5 వోల్టేజ్ అంతా కూడా ట్యూనర్కి ఫ్రీ యాంప్లిఫైర్ ఐసీలకు వచ్చిందని అర్థం. ఇప్పుడు IC400, ఈ IC400 వోల్టేజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇది IC400. ఇది ఇక్కడ మనకి ఇటు నుంచి ఇక్కడ రెగ్యులేటింగ్ జరిగి కాయిల్స్ ద్వారా వచ్చింది. ఈ కాయిల్స్ ద్వారా సప్లై ఎలా వచ్చింది ఇప్పుడు మనం చూద్దాం. ఇది
ఇది ఐసీ 400. ఇది ఈ ఐసీ 400 దగ్గర సప్లైస్ ఏమని రాశాడు, 3.3 volts VDDP అని చెప్పి 3.3 volts MST అంటే అది డైరెక్ట్గా వోల్టేజ్ వచ్చింది. 1.8 volts VDCC అలా ఇచ్చాడు. అది ఎలా వచ్చిందో ఇప్పుడు మనం ఇక్కడ ప్రకారం చూద్దాం. చూడండి, 3.3 volts ఒక కాయిల్ ద్వారా వచ్చింది. కాయిల్కి ముందు ఈ పేరు రాశాడు. కాయిల్ తర్వాత అంటే కాయిల్ తర్వాత ఈ ఫిల్టరింగ్ జరిగి ఇట్లా బయటకు వస్తుంది అని అర్థం. అంటే జనరల్గా కాయిల్ పోతే మన అవుట్పుట్ వోల్టేజ్ రాదని అర్థం. BD401 BD402 ఇక్కడ 3.3 volts ఇక్కడ 3.3 volts అంటే కాయిల్ ద్వారా మనకి ఇచ్చాడు. అలాగే ఇక్కడ కూడా BD403 ద్వారా ఇచ్చాడు. అలాగే ఇక్కడ చూడండి దీన్ని డైరెక్ట్గా ఇచ్చాడు 1.8 volts అని చెప్పి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం ఈ కాయిల్స్ ద్వారా ఇచ్చాడు. ఎంత నెంబర్లు, BD401 BD402 BD403 ఈ 3 ఇచ్చాడు మనకి. ఈ ప్రకారం ఇప్పుడు మనం ఇవి బ్యాక్ సైడ్ ఉన్నాయి ఈ ఏసీకి వచ్చే వోల్టేజ్లు. ఈ కాయిల్స్ ఎలా ఉంటాయో చూద్దురు కానీ. ఇప్పుడు ఇక్కడ చూడండి, BD403 అంటే ఇదొక కాయిలు, ఇక్కడ BD401 ఇదొక కాయిలు, BD402 ఇదొక కాయిలు. అంటే ఇక్కడ నుంచి 3.3 volts చూడండి, ఇదిగో డైరెక్ట్గా ఇటు ఇచ్చేసాడు 3.3 volts అంటే కాయిల్ ద్వారా ఇటు బయటకు వెళ్ళింది. ఈ కాయిల్ నుంచి ఇటు ఇచ్చి ఇక్కడ ఇచ్చాడు. ఇంటి కాయిల్ ద్వారా ఇటు బయటకు వచ్చింది అనమాట. అంటే ఇంట్లో సర్క్యూట్కి ఇచ్చాడు. ఇది మనం చూడాల్సిన పద్ధతి. జనరల్గా ఈ ఐసీలో చాలా ఐసీలు కలిసి ఉంటాయి కాబట్టి ఇన్ని సప్లైలు ఇవ్వాల్సి వస్తుంది. ఈ సప్లైలు ఇచ్చేటప్పుడు జనరల్గా కరెంట్ లిమిటింగ్ కోసం ఈ కాయిల్స్ ద్వారా ఇస్తూ ఉంటాడు. కాబట్టి కాయిల్స్ ద్వారా సప్లై వెళ్తుంటుంది కాబట్టి మనం ఎక్కువ శాతం కాయిల్స్ చెక్ చేసుకోవటం మంచిది. కాబట్టి ఈ విధంగా రెగ్యులేటింగ్ చెక్ చేయాలి. ఇప్పుడు అసలు LCD టీవీలో వచ్చే ఫాల్ట్లు ఏంటి, వాటిని ఏ విధంగా సరిచేయాలి అనేది నెక్స్ట్ చాప్టర్లో చూద్దాం.